హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అఖిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అదిరే అఖిల. మా చిన్నుబాబు చూడండి ఎట్లా ఆటలు ఆడుతున్నాడు. మంచిగా స్నానం చేపించి తీసుకొని వచ్చానా. ఇంకా కార్నర్కి వెళ్ళి కూర్చుంటున్నాడు, లేకపోతే పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అనమాట. నన్ను అయితే అస్సలు డ్రెస్ వేయనివ్వట్లేదు అనమాట. ఇంకా వాడు ఇష్టానుసారం చేసేస్తున్నాడు. ఇంతకు ముందు అయితే ఎంత చక్కగా బట్టలు వేసుకునేవాడో, డైరెక్ట్గా స్నానం చేసి వచ్చి ఇంకా బెడ్ దగ్గరే నిల్చునేవాడు అనమాట. ప్యాంట్ ఇది వేసుకుంటా, షర్ట్ ఇది వేసుకుంటా అని చెప్పేసి. కానీ ఇప్పుడు మాత్రం చాలా మారం చేస్తున్నాడు డ్రెస్ వేసుకోవడానికి కూడా. ఇంకా పిల్లలు అంతే కదండి. సో ఇక్కడైతే యాక్చువల్గా ఒక 10-15 డేస్ బ్యాక్ నుంచి ప్యాంట్ వేసినా, షార్ట్ వేసినా, ఏది వేసినా అస్సలు ఉంచుకోవట్లేదు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ 2-3 డేస్ నుంచి ఇంకా షర్ట్ కూడా వేసుకోవట్లేదు అనమాట. వేసినా కానీ ఉంచుకోవట్లేదు. ఇంకా సాయంత్రం 4:30 ఆ టైం అయ్యింది అని అంటే ఇంకా అస్సలు ఉంచుకోవట్లేదు. మధ్యాహ్నం ఒక్కోసారి అన్నం తిన్న తర్వాత కూడా ఇంకా షర్ట్ విప్పితే కానీ పడుకోవట్లేదు. నాకు ఇంట్లో పని మొత్తం ఒక ఎత్తు అయితే మా చిన్నుబాబు పని మొత్తం ఒక ఎత్తు అనమాట. సో ఇప్పుడు అటు ఇటు వేసి కొంచెం దారికి వచ్చిండు అనుకుంటే మళ్ళీ బొర్రుతున్నాడు. ఇంకా అటు ఇటు వేసి నానా తిప్పలు పడి వాడికైతే షర్ట్ వేసేసాను. ఇంకా ఆయిల్ కూడా పెట్టడం మర్చిపోతున్నాను అనమాట. అసలే ఎండాకాలం కదా, ఆయిల్ చాలా ఇంపార్టెంట్ హెయిర్కి. అండ్ బాబుకి మంచిగా తలకి మసాజ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ కూడా పెట్టుకోడండి. అసలు ఏంటో మా బాబు మరీ అల్లరైపోతున్నాడు ఈ మధ్య. అసలే నాకు సరిగ్గా ఓపిక ఉండట్లేదంటే అందులో వీడేమో ఇట్లా చేస్తున్నాడు. నాకైతే అసలు చాలా కోపం వచ్చేస్తుంది. ఒక్కోసారేమో తిట్టేస్తున్నాను, కొట్టేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఏమో అబ్బా అసలు ఎందుకు తిట్టినా, ఎందుకు కొట్టినా అని అనిపిస్తుంది. మా బాబు మాత్రము తిట్టినా కొట్టినా వెంటనే మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాడండి. చిన్నపిల్లలు అంతే కదా. ఇంకా బాబుకు పెట్టగా మిగిలిన ఆయిల్ని నేనైతే ఇంకా చేతులకి కాళ్ళకి రాసేసాను. అండ్ బాబుని కూడా రెడీ చేసేసాను కదా, మంచిగా ఆయిల్ పెట్టేసి ఇంకా డ్రెస్ కూడా వేసేసాను. ఇప్పుడైతే నేను జడ వేసుకుంటున్నాను. నాకైతే జడ వేసుకొని ఫ్రెష్గా అస్సలు అనిపించదు. స్నానం చేసిన ఫీలింగే రాదనమాట. ఇంకా నేనైతే నా టవల్, చిన్నబాబు టవల్ మొత్తం అట్లా బెడ్ మీద వేసేసాను. ఇంకా వన్స్ నేను మొత్తం ఓకే అయిపోయిన తర్వాత ఇంకా మిగతా పని చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను జడ ముడి పెట్టేసుకుంటున్నాను. నాకు ఇలా జడ పైకి వేసుకోవడమే ఇష్టం అండి. చాలామంది పైకి వేసుకోకు, బాగలేదు అని అనేవాళ్ళు అనమాట మా ఫ్రెండ్స్. కానీ నాకు మాత్రము అసలు ఇట్లా మెడ మీద జడ అన్న, జుట్టు అన్న చాలా చిరాకు వస్తుంది. మళ్ళీ అందులో ఈ సమ్మర్లో ఇంకా నా వల్ల అస్సలే కాదు. అందుకని ఎప్పుడు కానీ ఇట్లా జడ పైకి వేసుకోవడమే నాకు ఇష్టము. అండ్ ముడి పెట్టుకున్న పైకి ముడి పెట్టుకుంటాను అనమాట. నేనైతే నాకు వచ్చిన హెయిర్ మాత్రం నేను అస్సలు డస్ట్బిన్లో వేయనండి. మాకైతే ఊర్లో మంచిగా గిన్నెలు వస్తాయి, నేనైతే మంచిగా దాచిపెడతాను. నాదైతే ఎంత జుట్టు అయిందో నేను ఒకసారి చూపిస్తాను. ఈ 3 monthsలోనే అంత హెయిర్ లాస్ అయింది నాకైతే. ఇంకా బాబుకి కూడా ఇక్కడ నేను పాలైతే చల్లారబెట్టేశాను అనమాట స్నానానికి వెళ్ళే ముందే. కాకపోతే ఇంకా చల్లారలేదు. ఇంకా మళ్ళీ ఒకసారి ట్యాప్ అయితే ఆన్ చేసేసి కూల్ వాటర్లో గ్లాస్ అయితే వేసేస్తాను. అండ్ ఈజీగా చల్లారిపోతాయి అన్నమాట. నాకైతే అసలు ఇదివరకు ఉన్నట్టు అస్సలు అనిపించలేదండి. నేనైతే నా చిన్నబాబు అప్పుడు ఫస్ట్ టైం 10th month స్టార్ట్ అయిన తర్వాత కూడా నేను చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. అసలు ఆపరేషన్కి వెళ్ళే ముందు కూడా అసలు నాకు ఏదీ లేదండి. ఇప్పుడు మరి ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. పడుకుంటే నిద్ర పట్టట్లేదు, బ్యాక్ పెయిన్ వస్తుంది, అసలు ఏది చేయాలంటే కూడా ఓపిక రావట్లేదు అనమాట. సో అట్లా అవుతుంది నా పరిస్థితి ఈ మధ్య మాత్రము. ఇక్కడైతే నా ఇల్లు చూడండి ఎట్లా ఉందో, మొత్తం ఎక్కడక్కడ అట్లా పడేసి ఉన్నాను అనమాట. సో ఈరోజే ఊరు నుంచి మాకైతే బియ్యం బస్తా వచ్చింది. అండ్ బయట నుంచి బాదం, జీడిపప్పు అయిపోతే అవన్నీ తీసుకొని వచ్చారనమాట ఆయన. ఇంకా మిగతా అవన్నీ బాక్స్లో పెట్టేసి అవి ఫ్రిడ్జ్లో పెడదామని అయితే టేబుల్ పైన పెట్టేశాను. అక్కడైతే ఇల్లు సర్దుకుంటున్నాను. నేను పైనది ఎంతైనా సర్దుకోగలుగుతున్నాను, కానీ ఇంకా కింది కొంగి అవన్నీ సర్దాలంటే ఇంకా నా వల్ల అవ్వట్లేదు. అన్నిసార్లు వంగి లేస్తే ఒక 5-10 minutesకే నేనైతే వెంటనే అలసట అయిపోతున్నాను. కానీ ఇంకా తప్పదు అనేసి అట్లా చేస్తూ పోతున్నాను. బాబు అయితే చాలా వరకు చెప్పిన మాటలు చక్కగా వింటాడు, అసలు ఏం సతాయించడు. టాయ్స్ అన్ని అందులో వేయమ్మనగానే వేస్తాడు. కానీ ఇంకొకసారి మాత్రం విన్నాడు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎక్కడక్కడ వదిలేసి మంచిగా రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి. కాకపోతే మన ఇల్లే కదా, నీట్గా ఉంచుకోవాలి కదా అని అనిపిస్తుంది. మళ్ళీ చూసినప్పుడల్లా అస్సలు చాలా గిల్టీగా అనిపిస్తుంది. అసలు మార్నింగ్ నుంచి నేను ఏం చేస్తున్నా కనీసం ఇల్లు కూడా సర్దుకోకపోతే ఎట్లా అని అనిపిస్తుంది. అందుకనేసి ఇంకా మళ్ళీ సర్దుకుంటూనే ఉంటాను. చూడండి బెడ్షీట్ని నేను ఇదివరకు 1 week ఒకసారి మార్చేసేదన్నా. ఇప్పుడైతే అసలు 2 daysకి ఒకసారి, 3 daysకి ఒకసారి మారుస్తూనే ఉన్నానండి. మా బాబు అయితే అసలు మొత్తం చెత్త చేసేస్తున్నాడు బెడ్నంతా. అందుకనేసి ఇంకా ఆ పిల్లో కవర్స్ అట్లాగే ఉంచేసి బెడ్షీట్ మాత్రమే మారుస్తున్నాను. లిటరల్లీ అయితే డే బై డే మారుస్తున్నానండి. అది కూడా ఒకసారి మంచిగా హాట్ వాటర్లో సర్ఫ్ వేసి నానబెట్టి ఒక 2-3 hours అయిన తర్వాత మిషన్లో వేస్తున్నాను. వైట్గా వస్తుంది. ఇంకా అలాగే వేస్తే కూడా ఆ మార్చిన 1-2 daysలో కూడా అలాగే వేస్తే అస్సలు బాగోట్లేదు. అట్లాగే బ్లాక్ వస్తున్నాయి మరకలు.
అందుకనేసి హాట్ వాటర్లో సర్ఫేస్ నానబెట్టి మిషన్లో వేస్తే మంచిగా వైట్గా వస్తుంది. ఇంకా బెడ్ కూడా దులిపేసుకుంటున్నాను, మళ్ళీ నైట్ దులిపాల్సిన అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళ డాడీ వస్తారు కదా, బయట ఆడిపిస్తే ఇంకా కొద్దిసేపు ఆడుకొని ఇంకా వచ్చి డిన్నర్ చేసేయడమే. అందుకనేసి ఇప్పుడు ఇదంతా సర్దేసుకుంటున్నాను అనమాట. పని చేసుకుంటుంటే మాత్రము మా బాబు అస్సలు డిస్టర్బ్ చేయడండి. ఎంత పని చేసుకుంటే ఇంకా అంత మంచిది అని చెప్పేసి నన్ను కోఆపరేట్ చేస్తాడు. అదే వన్స్ నేను మంచం మీద పడుకుంటే మాత్రం నన్ను అస్సలు పడుకోనియడు. ఫోన్ చూసినా కానీ ఫోన్ తీసుకొని విసిరేస్తాడనమాట. పని చేసుకుంటూనే ఉండాలి, పడుకున్నా కానీ లే లే అన్నట్టుగా నా చేయి తీసి పైకి వేసుకుంటాడనమాట. సో ఇది వచ్చేసి ఒక క్లాత్ పెట్టుకునేది, ఇది ఒక షాల్వా అనమాట. సో బాబు తినేటప్పుడు కానీ పాలు తాగేటప్పుడు కానీ అండ్ నైట్ టాయిలెట్ పోసినా కానీ సో ఇదైతే దానిపైన వేసేయడానికి అది ఎప్పుడూ పెట్టుకుంటాను. అండ్ అది కూడా నేను బట్టల మెషిన్ వేసిన ప్రతిసారి అది కూడా డే బై డే వేస్తానమాట. ఇక్కడైతే అంత కర్చీఫ్స్ అవి ఇవి బాబు మార్చిన డ్రెస్ రోజులో ఎన్నిసార్లు మారుస్తాను. ఇంకా ఒక్కోసారి పాలు మీద వేసుకుంటాడు, ఒక్కోసారి కర్రీ మీద వేసేసుకుంటాడు. డ్రెస్సెస్ మారుస్తూనే ఉంటాను. సో ఇవన్నీ ఇంకా వాషింగ్ మెషిన్లో అయితే వేసేస్తున్నాను. నేను కొంచెం అయితే నేను ఫ్రిడ్జ్ మీద టేబుల్ మీద అలా అలా సర్దేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా వెంటనే హాల్లోకి వచ్చి బట్టలు అయితే మడతేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మన డాడీ వచ్చిన తర్వాత అయితే ఇంకా అస్సలు మడతేసుకోలేను, అది ఇంకా నైట్ గడవాల్సిందే, తెల్లారాల్సిందే. అందుకని కొన్నే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడే మడతలు అయితే పెట్టేసుకుంటున్నాను. మా వాడు చూడండి ఎట్లా చేస్తున్నాడో, ఆ పాల బాటిల్తో అయితే నాన్న తంటాలు పడుతున్నాడు అనమాట. దాన్ని క్లోజింగ్ ఓపెనింగ్ నేను ఒకసారి నేర్పించాను, ఇంకా ట్రై చేయగా సో ఇప్పుడు వచ్చిందనమాట. నచ్చినప్పుడు తాగాలనిపించినప్పుడు ఓపెన్ చేసుకుంటున్నాడు, మళ్ళీ తాగిన వెంటనే క్లోజ్ చేసుకుంటున్నాడు అనమాట. సో ఇట్లాంటి ప్లాస్టిక్ బాటిల్స్లో పాలు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా వాష్ చేసుకోవాలండి హాట్ వాటర్లో మంచిగా. నేనైతే డేలో ఒక్కసారి నైట్ నార్మల్గా వాష్ చేసి పెట్టుకుంటాను, ఇంకా నైట్ పడుకునే ముందు హాట్ వాటర్లో నానబెట్టేస్తాను అనమాట. మార్నింగ్ వరకు అట్లాగే ఉంటుంది, మళ్ళీ ఒకసారి మార్నింగ్ సోప్తో వాష్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట. లేకపోతే మనకి ఆ సిలికాన్ స్ట్రా ఉంటుంది కదా, దాన్ని అయితే ఖచ్చితంగా 1 month ఒక్కొక్కసారి అట్లాగా మార్చుకోవాలి. అదే హైజీన్ అండి. మా వాడు నన్ను ఎక్కడైనా డిస్టర్బ్ చేస్తాడు అని అంటే మాత్రం ఈ బట్టలు మడతేసే దగ్గరే నేనైతే మడతేస్తూనే ఉంటాను, వాడితే తీసి కింద బారేస్తూ ఉంటాను. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వినడనమాట. మడతేసినవి తీసేయడం అంటే మా వాడికి చాలా ఇష్టము. చూడండి ఎట్లా విప్పేస్తున్నాడో, అస్సలు ఉంచుకోవట్లేదు. ప్యాంట్ వేసినా అంతే, డ్రైయర్ వేసినా అంతే, షార్ట్ వేసినా అంతే, అసలు ఏం వేసినా కానీ ఇంకా విప్పడం వచ్చింది కదా అని మాటికి విప్పేస్తున్నాడు. మాకు ఇక్కడ 7 o'clockకి 7:30కి ఆ టైంకి నైట్ పాలు వస్తాయండి. సో అక్కడ చాలామంది వస్తారు, ఒక 50 to 60 members వస్తారనమాట. సో ఆడుకోవడానికి వెళ్ళి అక్కడ కూడా విప్పేస్తూ ఉంటాడు. వాళ్ళందరూ ఏమో నవ్వుతూ ఉంటారు. అసలు ఎక్కడ నేర్చుకున్నాడో కానీ మాటికి విప్పడం అయితే బాగా అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ నేనైతే బట్టలు మర్తిస్తున్నాను కదా, అక్కడ క్లిప్స్ అన్నీ పెట్టేశాను. మా వాడైతే చక్కగా డబ్బాలో వేసేస్తాడండి. ఒక 2-3 times చెప్పానమాట, ఆ బాక్స్లో వెయ్యు అనేసి. సో అక్కడ మంచం మీద ఏమేమి క్లిప్స్ ఉన్నాయో అన్నీ వెతికి డబ్బాలో వేసేస్తాడు. వేసేసి అలాగే ఉంచాడండి. మళ్ళీ ఇల్లు మొత్తం జల్లుతాడు. అది వేరే విషయం అనుకోండి. నేను మడతేస్తున్నాను కదా, సో ఈ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. మొత్తం పైన ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది గ్రీన్ రోజెస్తో. అండ్ దానికి ఏంటంటే రెడ్ కలర్ యాంకిల్ లెంత్ ప్యాంట్ అండ్ నెట్ చున్నీ వేసుకుందాము అనేసి అనుకున్నాను. కాకపోతే అది తీసుకున్నప్పటి నుంచి అంతకుముందే నా దగ్గర రెడ్ కలర్ ప్యాంట్ ఉండేది. సో అదే మేనేజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 years అయిపోయింది. ఇంకా నేను యాంకిల్ లెంత్ ప్యాంట్ తీసుకునేది లేదు, నెట్ చున్నీ కూడా తీసుకునేది లేదు. ఏదో అట్లా మేనేజ్ చేసేస్తున్నాను. వాడిని అయితే పట్టించుకోకుండా నేను నా పని అయితే చేసేసుకుంటున్నాను కదా. ఇక్కడ వాడి ఫింగర్కి ఏమో అయింది, చూడు అని చెప్పేసి నా నోట్ దగ్గరికి పెడుతున్నాడు. ఏదో అట్లా మంత్రం వేసేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. ఒక 2-3 times ఇచ్చి ఇంకా వాడంతటా వాడు వెళ్ళిపోతాడు. లోపలైనా సరే చక్కగా ఆడుకుంటాడండి, ఇబ్బంది పెట్టకుండా. ఇంకా ఈ టైంకి ఎవరు ఎక్కువగా బయటికి రారు. కాకపోతే ఇంకా 7 o'clock అయింది అంటే బయటికి అందరూ వస్తారు. ఇక్కడ 7 o'clock అయినా కానీ అస్సలు చీకటి పడదు, ఇంకా 5 లాగే ఉంటుంది అనమాట. ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకా మరీ అసలు చీకటి పడట్లేదు, టైం ఏమో గడిచిపోతూ ఉంది. ఇంకా మా ఆయన వైట్ షర్ట్ కదా ఇది, నేనైతే హ్యాండ్ వాష్ చేసేస్తానండి. మా ఆయన వైట్ ఏవైనా సరే, ఒక బనీన్స్ తప్ప నార్మల్గా వైట్ షర్ట్స్ కానీ ఏదైనా నావి కానీ నేనైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా నాకు ఓపిక లేకుంటే మాత్రమే మెషిన్లో అయితే వేసేసుకుంటాను. ఇవైతే మడత పెట్టేశాను కదా, ఇంకా పక్కన ఉన్నవన్నీ హ్యాంగర్కి తగిలేస్తానండి. మా ఆయన యూనిఫామ్స్ అవన్నీను, ఎందుకంటే ఆయన కబోర్డ్ ఓపెన్ చేసుకుని ఆయనకి అసలు దొరకవు ఫస్ట్, ఇంకా హ్యాంగర్కి వేసేస్తేనే ఈజీగా తీసుకుంటారు అని చెప్పేసి నేనైతే హ్యాంగర్కి వేసేస్తాను. కబోర్డ్ని మాత్రం ఇగ్నోర్ చేయండి, నేను మంచిగా సర్దుకున్నాను కానీ అయినా కానీ అవి చిందరవందర అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ రగ్గు తీసేసి అయితే కింద పెట్టేశాను కదా, మా వాడైతే దానిపైన ఉన్నవన్నీ తీసి మొత్తం ఫుల్గా ఇల్లంతా పరిచేశాడనమాట. ఇంకా సర్ది ఓపిక లేక రగ్గుని ఎత్తే అంత స్ట్రెంత్ లేక అది అట్లాగే పాడేశాను. నా హెల్మెట్ మాత్రం ఎప్పుడు దీని దగ్గరే ఉంటుంది, ఎందుకంటే మరి వేరే ఎక్కడ పెట్టినా కానీ బాబు ఆడుకుంటాడు, దాన్ని పగలగొట్టేస్తాడని చెప్పేసి. ఆయన ఇప్పుడు మాత్రం ఏం తక్కువ మాటికి ఆ డోర్ ఓపెన్ చేస్తున్నాడు, హెల్మెట్ నా తలకైనా పెట్టడానికి ట్రై చేస్తున్నాడు, వాడికైనా పెట్టుకోవడానికి
చేయడానికి ట్రై చేస్తున్నాను. హాయ్ బోలో, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పినావు చిన్న. ఐస్ ఏవి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, టీత్, हेयर, हैंड्स, फिंगर्स. फिंगर्स है भी, फिंगर्स कहाँ है आपका? स्टमक, वाओ. लेग्स है भी, लेग्स, लेग्स चुप चुप, लेग्स, लेग्स दिखाओ, लेग्स दिखाओ, लेग्स. हाँ, नेक है, नेक, 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 नेक है भी. मर्చిపోయాను नेक. Yes, this is your neck. Ears, ears है भी, ears. Yes, yes, yes. Good, good, good. Give me a kiss, 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 kiss. నాకు నాకు డైరెక్ట్ ఇట్లా. నువ్వు ఆమె ఎలా తింటావు? కోమింగ్ యువర్ హెయిర్. హౌ విల్ కోమ్? హౌ విల్ ఈట్? ఈట్. ఇంకేంటి నీకు ఇంకేమొచ్చు చెప్పు. కిస్ ఇస్తావు. ఓకే, నీకు ఇంకొచ్చినా? నీకు ఇంకా చాలా వచ్చు. హౌ యూ విల్ బాత్? హౌ యూ విల్ బాత్? ఓకే ఓకే ఓకే. ఇంకొచ్చు, ఇంకొచ్చు. నేను మర్చిపోయినా బొట్టు తీయదు. వెర్ ఇస్ ఫ్యాన్? ఫ్యాన్, 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 ఫ్యాన్ ఎక్కడ? వెర్ ఇస్ ఫ్యాన్? ఫ్యాన్ ఇది ఎక్కడ? ఫ్యాన్, ఫ్యాన్ ఎక్కడ? ఓకే, ఇక్కడ చూపించు. ఫ్యాన్ చూపించు. ఫ్యాన్ నాన్న, వెర్ ఇస్ ఫ్యాన్? ఫ్యాన్ ఎక్కడ? ఫ్యాన్ ఊపర్. yes, good boy. Give me the shake hand. Okay, bye. Hi. బాయ్కి హాయ్కి ఒక్కడే పెడతాడు మా చిన్ను బాబు, బంగారు బాబు. ఓకే, ఎక్కడికి మళ్ళీ? రాజారే బేటా, నా తిప్పొద్దునా అవన్నీ.